మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో మేమందరము ఏ కారణాన్ని బట్టి ఇక్కడ ఈ రాత్రి కూడుకొని ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారు నా ప్రభువా. మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రాధాయపడుచున్నాను తండ్రి. ఒక సంవత్సరం గడిచి మరొక సంవత్సరంలోనికి ప్రవేశించుకోవచ్చుండగా మా చేతిలో ఏమీ లేదు నా ప్రభువా. మీ కృప చేతనే మేము మరొక సంవత్సరంలోనికి ప్రవేశించగలుగుతున్నాం. ఇంకను కొద్ది నిమిషముల పాటు ఈ 2024 సంవత్సరంలో మేము ఉండబోచుండగా, ఈ సంవత్సరం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదని, నూతన సంవత్సరంలో మేము ప్రవేశించిన తర్వాత మేము ఎంత ఆలోచించినా తిరిగి వెనకకు వెళ్ళిపోవాలంటే మాత్రం అది సాధ్యపడనిది. కావున వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి మీద దృష్టి ఉంచి మా జీవితాన్ని మీ వైపునకు నడిపించుకున్నట్టు కృప చూపని ప్రార్థిస్తూ, ఈ కారణాన్ని బట్టి మా అందరితో మీరు ఏ విషయాలైతే మాట్లాడాలనుకున్నారో ఆ మీ యొక్క ఉద్దేశాలు మాకు బయలుపరచమని వివరిస్తున్న నాకు మీ యొక్క ఆత్మ నడిపింపును సహాయము దయచేయమని మీ సేవకునిగా ఏ రీతిగా ఉపయోగించుకోవాలో ఆ రీతిగా ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తూ, మీ బిడ్డలను మంచి ఆలోచన గ్రహింపు శక్తితో నింపమని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము ప్రారంభించుకునే ముందు చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను, ఇద్దరు పెద్ద మనుషులు మన మధ్యలో తిరుగుతూ ఉన్నారు. అప్పటి నుంచి మీ మనసు కొంచెం నా వైపు ఉంచాలని, ఇదిగోండి ఇక్కడ ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి వీళ్ళిద్దరూ తిరుగుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అంటే మీరు అప్పుడప్పుడు కొంచెం అలా డైవర్ట్ అవుతున్నారు కనుక, నేను కూడా డైవర్ట్ అవుతున్నాను కనుక ఎవరు అట్లా డైవర్ట్ అవ్వకుండా దేవుని మాటలు విద్దాం. పసిపిల్లలు ఇంకేం చేయలేము. మనల్ని లేదు కూర్చోండి అని పట్టు బిగించి కూర్చోబెడితే మనం లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది పరిస్థితి. బొమ్మలో చాక్లెట్ ఏదైనా ఉంటే మనం ఒక చోట కూర్చోబెట్టాడు, మన దెబ్బలు తగిలించుకుంటారు అన్నమాట. సరే, జాగ్రత్తగా విందాం. ఈ రాత్రి 2024 సంవత్సరానికి చివరి రాత్రి, చివరి నెల, చివరి రోజు, నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. అది మనం అనుకొనగా వచ్చేది కాదు. నూతన సంవత్సరం అనేది మన కొరకు దేవుడు కష్టపడగా మనం పొందుకుంటున్న నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలోనికి మనం ఎలా ప్రవేశించాలి? పాత సంవత్సరంలో నుండి నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించే ముందు మన ఎడల దేవునికి ఉన్న ఆలోచనలు తెలుసుకొని మన జీవితాలను ఆయనకి ఇష్టలుగా మనం ఆయనను వెంబడించుకుంటూ నూతన సంవత్సరంలో ప్రవేశించడం ఎంతో ఉత్తమం. ఒక నూతన గృహాన్ని నిర్మించుకుంటే ప్రార్థనాపూర్వకంగా ప్రవేశిస్తాం. ప్రార్థన చేసి, దేవా ఈ నూతన గృహం మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు తండ్రి అని చెప్పి అందులో ప్రవేశిస్తాం. విద్యాభ్యాసంలో కూడా మొదటిసారి స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా ప్రార్థనాపూర్వకంగా ప్రవేశిస్తాం. మనం ప్రార్థన అనే పదాన్ని ఉపయోగిస్తున్నా, నేను అంటున్నది కృతజ్ఞతాపూర్వకంగా ప్రవేశిస్తాం. ఇల్లునిచ్చినందుకై స్తోత్రములు తండ్రి అంటాం. మంచి కాలేజ్లో సీట్ ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి అని చెప్తాం. మంచి ఉద్యోగం వస్తే ఆ రోజే
మనం నూతనంగా ప్రవేశించేటప్పుడు, జాయిన్ అయ్యేటప్పుడు దేవునికి స్తోత్రము, స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేసి ప్రవేశిస్తాం. ఇలా దేవుని చేత పొందుకుంటున్న వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ప్రవేశిస్తాం. మనం ఒక పద్ధతి అది. కారు కావాలంటున్నా, మిమ్మల్ని పిలుస్తున్నా, సౌండ్ రావట్లేదు. బయట ఉన్న వాళ్ళకి సౌండ్ రావట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేయండి. వాయిస్ క్లియర్గా ఉందా బయట ఉన్న వాళ్ళకి? మీరు నాకు అందరూ కొంచెం సిగ్నల్ ఇస్తే వినపడుతోంది అని బయట వాళ్ళు చెయ్యి ఊపితే ఓకే, వెరీ గుడ్. వినపడట్లేదు, పక్కన వాళ్ళు ఉన్నారు, లేదా అందరు లోపలికి వచ్చేసేయండి, ట్రై చేయండి. పక్కన కూడా సర్వీస్ నడుస్తుంది కదా, దానివల్ల సౌండ్ క్లియర్గా లేదు. లేదు, పాడైపోయిందా? అదంతే. అలాగైతే లోపల కూడా ఇంకా ఒక 20 మంది కూర్చోవచ్చు నాకు తెలిసి, కొంచెం అడ్జస్ట్ చేసుకోగలిగితే. లోపల ఉన్న వాళ్ళందరికీ క్లియర్గా ఉందా? బ్రదర్ క్లియర్గా ఉంది కదా. బయట కూడా చైర్సే ఉన్నాయి కనుక వీలైతే వచ్చేసేయండి లోపలికి, పర్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, కొందరు స్త్రీలు ఇటువైపు రాగలిగితే ఖాళీ స్థలం వస్తుంది, బయట ఉన్న పురుషులు చైర్లు వేసుకొని లోపలికి వచ్చేస్తారు. మైక్ ఈరోజు పక్కన కూడా తమిళ్ సర్వీస్ నడుస్తుంది కనుక కొంచెం ఇబ్బందికరంగా. చాలా గ్యాప్ నాకు తెలిసి. కొంచెం మనం ఇంకా ఇటువైపు ఉన్నవాడు, నాట్ దిస్ సైడ్, మీరు ఓకే సిస్టర్, మీరు ఇక్కడ అక్కడ ఖాళీ చేస్తే ఈజీగా ఒక 15 to 20 చైర్స్ లోపలికి వచ్చేయచ్చు. ఆలోచించండి. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాళ్ళ లోపలికి రండి అని వాక్యం ఉంటుంది. లాబాన్ గారు పిలుస్తారు, అబ్రహాం గారి సేవకుడు, రండి జనులారా రండి. ఆల్రైట్, చాలా ఉంది మా స్థలం, కనీసం ఒక 20 మందికి వరకు కూర్చోవచ్చు లోపల, చైర్లతో సహా వచ్చేయచ్చు లోపలికి, అంత స్థలం ఉంది. వెరీ గుడ్. అందరు సెట్ అయితే అప్పుడు స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్. బయట చలి కూడా ఉండొచ్చు, లోపలికి వచ్చేస్తే వెచ్చగా కూర్చోవచ్చు. కొన్ని ముఖ్యమైన విలువైన విషయాలు మనము ధ్యానిద్దాం ఈరోజు. నూతన, ఇందాక బాగుండే, ఇప్పుడు కొంచెం రీసెంట్ ఉన్నది, హమ్మింగ్ వస్తుంది. వాక్య ధ్యానముగా చదువుకున్న వాక్య భాగాలలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయాన్ని ఒకటి చూసాం మనం. ప్రభు చిత్తం అయితే తిరిగి ఉదయకాలంలో కూడా ఆ సందర్భాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఫస్ట్ ఉన్నప్పుడు ఉన్నట్లు బాగుండే, ఇది కొంచెం నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేది. ఈ నూతన హృదయముతో కొన్ని విషయాలు ఈరోజు మనం పరిశీలనాత్మకంగా ఈ రాత్రి విందాం. ఈ ప్రకృతిలో దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదానిని మనం గమనిస్తే దేవుని ఆలోచనలు మనిషి ఎడల ఎలా ఉన్నవో
మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. రోమాపత్రిక 1వ అధ్యాయం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని యొక్క విషయాలను మనం ఆలోచించాలి అనంటే ఈ ప్రకృతిలో దేవుడు ఏర్పాటు చేసిన వాటన్నిటిని గమనిస్తే మనం చాలా నేర్చుకోవచ్చండి. ప్రకృతిలో జరిగే విషయాల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, దాని ద్వారా మనం దేవునికి ఎలా దగ్గర అవ్వచ్చు అనే ఆలోచన మనందరము కలిగి ఉండాలి. 2024 డిసెంబర్ 31 రోజు మీరు ఏ వాక్యం విన్నారు అని ఎవరైనా భవిష్యత్తులో మనల్ని అడిగితే జీవితకాలం అంతా చెప్పగలిగే విధంగా ఈ సందేశం గుర్తుండిపోవాలని నేను చేస్తున్న ప్రయత్నం ఇది. నాలో ఏమీ లేదు. దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి అందులో భద్రపరచాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మనం పాడిన పాటలన్నింటిలో ఈరోజు ఒక్క భావం స్పష్టంగా తెలుస్తుంది. గడిచిన కాలంలో దేవుడు మనల్ని కాపాడాడు. అలానే ఆయన దయలో ఆయన కృపలో మనల్ని కాపాడాడు. పాడిన ప్రతి పాటలోని సారాంశం మనకు అదే కనబడుతుంది. గడిచిన కాలమంతా నువ్వు కాపాడావు తండ్రి, అందుకే స్తోత్రం. నీ దయలో నీ కృపలో నన్ను కాపాడావు ప్రభువా, అందుకే స్తోత్రం. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే అది నీ కృప వలనే మేము బ్రతికి ఉన్నాము. ఈ సంవత్సరంలో నుండి మరో సంవత్సరంలో నీకు అడుగు పెడుతున్నామంటే అది నీవిచ్చినదే తండ్రి అని ఒప్పుకుంటున్నాను. ఆయన కాపుదల ఎలా మనల్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు. యేసు ప్రభు భూమి మీద ఉండగా ఒక మాట పలికాడు, చూద్దాం. ఆ మాట మత్తయి సువార్త. మనమంటే దేవునికి ఎంత ఇష్టమో, మనల్ని ప్రేమించే విధానం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఇష్టపడి కాపాడుకుంటున్న విధానం. ముప్పై 37వ వచనాన్ని మనం గమనిద్దాం. 37వ వచనంలోని 3వ లైన్లో ఉన్న మాట చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 23 వర్స్ నెంబర్ 37లో 37వ వచనంలోని 3వ లైన్లో, తెలుగు బైబిల్లో ఉన్న 3వ లైన్. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి అని నేను మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలనుకుంటున్నాను అన్న దాని గురించి ప్రభు మనతో మాట్లాడుతూ, మీరు ఎప్పుడైనా కోడిని చూసారా అని అడుగుతున్నాడు ఆయన. ఈరోజు జనవరి 1 కోడిని తినటానికి సిద్ధమయ్యాము అని మాత్రం చెప్పకూడదు. మనం కోడిని చూడండి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో మీరు ఎప్పుడైనా గమనించారా? కోడి తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో ఒకసారి చూడండి అని చెబుతున్నాడు యేసు ప్రభు. దేవుడే మనిషిగా భూమి మీదకి దిగి వచ్చి, నానా మీరు మాట్లాడకూడదు ప్లీజ్, కొంచెం దూరం కూర్చోండి. ఇక్కడ ఉన్న దిస్ ఫస్ట్ రో మీరు అస్సలు మాట్లాడకూడదు. మీరు నాకు రైట్. ఏం చెప్తూ ఉంటాను? కోడి తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో మీరు ఎప్పుడైనా గమనించారా?
సిటీలో కోళ్లను పెంచడం తక్కువ, కానీ పల్లెటూర్లలో కోళ్లను పెంచే విధానంలో గమనించినప్పుడు అవి అకస్మాత్తుగా ప్రమాదానికి గురవుతుంటాయి. కోడి ప్రమాదానికి గురవుతుంటుంది, కోడి పిల్లలు ప్రమాదానికి గురవుతుంటాయి. కోడి పిల్లలు ఎలా ప్రమాదానికి గురవుతాయో ఒకసారి ఆలోచిద్దాం. ఆకాశము నుండి చాలా ఎత్తులో, విమానమంత ఎత్తులో ఎగిరే ఒక పక్షి భూమి మీద ఉన్న కోడి పిల్లను చూస్తుంది. అది ఎంతో దూరం నుంచి గమనించి పైనుండి అకస్మాత్తుగా కోడి పిల్లను పట్టుకొని వెళ్ళిపోవాలని ఆ గద్దాల దిగుతుండగా ఎవరో వస్తున్నారు నా దగ్గర, కానీ ఆ కోడి పరిగెత్తుకొని వెళ్ళి ఆ కోడి పిల్లను తన రెక్కల కింద పెట్టేసుకొని ఆ గద్దను పొడిచి 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 తరిమేస్తుంటుంది. ఎప్పుడన్నా మీరు గమనించారా ఇలాంటివి? ఆకాశము నుండి ఎదురయ్యే ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఆ తల్లి కోడి అప్రమత్తంగా ఉంటుంది. యేసు ప్రభు మాట్లాడుతూ, ఈరోజు సంఘమంతా చక్కగా గడిచిన కాలం అంతా నన్ను కాపాడావు అని అన్నావు కదా, నీ దయలో నీ కృపలో నన్ను కాపాడావు కదా అని నువ్వు చెప్పావు కదా, యెహోవా నీవే నన్ను కాపాడావు అని మనం పాడుకుంటున్నాం. మీ పాటలు, ఆ ఆరాధనకు నేను ఎంతో సంతోషించాను. ఆ పాటల్లోని, ఆ మాటల్లోని భావం మనం అర్థం చేసుకుందాం. నేను మిమ్మల్ని ఎలా కాపాడానో, గడిచిన కాలమంతా నేను మిమ్మల్ని ఎలా కాపాడుకుంటూ వచ్చానో ఒక్కసారి వాక్యానుసారంగా బైబిల్లో నుండి ఆ వచనాలు చూస్తూ ఆలోచించండి, నేను మిమ్మల్ని ఎలా కాపాడుకున్నాను అని మాట్లాడుతున్నాడు దేవుడు. సరే, పాపము ఆకాశం నుండి ఆ పక్షి గ్రద్ద నుండి కాపాడుతూ, ఈగిల్ అటాక్ నుంచి కాపాడుకుంటే కొద్దిసేపటికి చాలా మనము అంత గమనించాం, కానీ పల్లెటూర్లలో కోడి పిల్లలను వెంటేసుకొని వెళ్తున్న కోడి పరిస్థితి చూస్తే అదొక పెద్ద గయ్యాలి కోడిలా కనపడుతూ ఉంటుంది. ఎవరు కనపడినా పొడవటమే, ఎవరు కనపడినా వారిని గుచ్చటమే అన్నట్లుగా ఉంటుంది. కానీ దాని వెనుకల ఇంత కచ్చిగా ఉంది ఏందబ్బా ఇదే అని మనం అనుకుంటాం, కానీ దాని వెనుకల నా పిల్లలకి ఏమీ అవ్వకూడదని ఆ కోడి పడుతున్న కష్టం మనం ఆలోచించాలి. సరే, గద్దం తరిమి కొట్టిన కొద్దిసేపటికి ఆ శబ్దానికి పరుగున భూమి మీద తిరిగే జంతువులు కుక్కలు అటాక్ చేస్తుంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారు? కుక్క కూడా అటాక్ చేస్తుంటుంది కోడిని, కోడి పిల్లల్ని పట్టుకొని పోవడానికి. అదైన తర్వాత కొద్దిసేపటికి రాత్రి పాపం ఒక చోట గంప కిందనో ఎక్కడో పెడితే రాత్రిపూట్ల కూడా ఏదో ఒక బలమైన ప్రమాదానికి గురవుతుంటాయి. ఏం గురవచ్చు? పిల్లి తిరుగుతూ ఉంటుంది. పాపం పగలంతా ఈ కోడి ఆ బిడ్డను కాపాడుతూ వచ్చిందే. బిడ్డలునా? కోడి పిల్లలు ఒక్కటి కాదు, రెండు కాదు, అన్నిటిని కాపాడుకుంటూ రెక్కల కిందికి అది షెల్టర్ ఎలా తీసుకొస్తుందంటే, పల్లెటూళ్ళలో గుడిసెలు వేసుకుంటుంటాం మనం. ఇప్పుడంటే తగ్గిపోయి స్లాబులు కట్టేస్తున్నాం. కొట్టాలు వేసుకోవడము, గుడిసెలు వేసుకోవడం ఎలాగైతే ఉంటుందో, తన రెక్కలను అలా తీసి విప్పి అలా పెట్టినప్పుడు అవన్నీ లోపలికి అలా రాగానే లోపల పిల్లలు ఉన్నాయో లేదో తెలియదు అన్నట్లుగా ఆ రెక్కలతో అది కప్పేస్తూ ఉంటుంది. యేసు ప్రభు మాట్లాడుతూ, నేను ఏమై ఉన్నానో మీరు ఒక్కసారి ఆలోచించండి. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఉంటుంది. అలాగూ చేర్చుకోవాలని ఇష్టపడ్డాడట. ప్రభువా, నా ఎదుట నువ్వు పెట్టిన ఈ పక్షి జాతి కానీ, జంతువుల జాతి కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు ఏం నేర్పిస్తున్నావు ప్రభువా అని ఆలోచిస్తే, వాటిని చూస్తుండగా నేను నీకు విషయం చెప్తున్నాను. కోడే తన పిల్లలను అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నప్పుడు నేను నిన్ను ఎంతగా కాపాడుకుంటున్నానో ఒక్కసారి ఆలోచించి. నిన్ను కాపాడుకోవడంలో ఉద్దేశం వేరు, నీ గురించి నాకున్న ఆలోచనలు వేరు అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇలా పిల్లి, కుక్క, గద్ద వీటన్నిటి నుంచి తప్పించుకుందాము అని కోడి కష్టపడితే పాపం ఎంతసేపు అది ఆ పిల్లల కంటే ముందు అది గుడ్ల మీద పొదుగుతూ ఉన్న సంఘటన. గుడ్ల మీద కనీసం 20 నుంచి 21 రోజులేమో అది పొదగాలి, దాని మీద కూర్చోవాలి.
ఎంతసేపు అని 21 రోజులు అలానే కూర్చుంటుంది చెప్పండి. దానికి కూడా ఆహారం అవసరంగా, గింజలు నీళ్ళు అవసరం. అది అలా బయటికి పోగానే అప్పుడప్పుడు గ్రామాలలో పాము వచ్చి గుడ్డును లటుక్కును మింగేస్తుంటుంది. గుడ్డును పాము కూడా తినేస్తుంటుంది. వచ్చిన తర్వాత అది లెక్క చూసుకుంటుంది. నేను వెళ్ళిపోయేటప్పుడు 10 గుడ్లు ఉండాలి, 2 గుడ్లు మాయమైపోయాయి, ఏమైపోయాయో అని దాని అరుపులు ఎక్కడికి పోయింది. ఆ కోడి అరుస్తున్న అరుపులకు ఆ కోడి యొక్క యజమాని ఏదో ప్రమాదం వచ్చిందని వెతికితే 2 గుడ్లు మాయమయ్యాయి. యజమానికి కనపడింది. అప్పుడు ఆ యజమాని అరే గుడ్లు మాయమైపోయాయి, అందుకే ఈ కోడి అరుస్తుందని చుట్టుపక్కల ఉన్న అన్ని చోట్ల వెతికినప్పుడు ఎక్కడో చాటున దాగి ఉంది బుసగొడుతూ ఒకటి. అమ్మ, ఈ కోడి వేసిన అరుపులు మామూలు అరుపులు కాదు, గుడ్లను దొంగలించిన పాము ఇక్కడే ఉంది. సరే, నా గుడ్లు ఎలాగో వెళ్ళిపోయాయి, ఈ పాము తినేసింది, నా యజమాని మీద ఇది కాటు వేయకూడదని అది అరవగా యజమాని అప్రమత్తమై వచ్చేస్తుంటాడు. ఎప్పుడన్నా ఆలోచించామా? ఇంత ఉంది కోడి వెనుకల చరిత్ర. ఇవన్నీ ఆలోచిస్తే సాతానుడు ఇన్ని విధాలుగా మనల్ని అటాక్ చేయాలని ప్రయత్నిస్తే అన్ని చోట్ల నుండి కాపాడాలని దేవుడు తీసుకున్న గొప్ప నిర్ణయం అట. దేవుడు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం. ఎందుకు ప్రభువా నేనంటే నీకు అంత ప్రేమ అంటే అంటున్నాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో. యెషయా గ్రంథము 43. యెషయా గ్రంథం 43 7వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 43 7వ వచనం. నా నిమిత్తము అనుందా, నా మహిమ నిమిత్తము అనుందా? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అని చెప్తున్నాడు మన గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. ఎవరి మహిమ నిమిత్తం మనల్ని చేసుకున్నాడట? దేవుని మహిమ నిమిత్తము నేను సృజించాను అనగా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరిని తెప్పించుము, నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అని మన గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ పాత సంవత్సరంలో నుంచి క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు మనము దేవుని విషయంలో నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని ధరించుకొని ముందుకెళ్దాం. ఈ నూతన స్వభావం, నూతన హృదయం విషయంలో మనకు ఉండవలసిన అవగాహన ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు ప్రభువా? నేను నిన్ను ఎలా అర్థం చేసుకుంటే నా ఎడల నీకున్న తలంపుల్ని అర్థం చేసుకోగలను? పిల్లలకు సండే స్కూల్ అని వారిని పంపించేసి పెద్దలు మాత్రమే కూర్చొని దేవుని మాటలు చదువుకుంటూ వింటూ ఉంటాం. కారణం ఏంటంటే ఈ చెప్పే విషయాలు ఆ పసికందులకు ఈ వయసులో అర్థమవ్వవు. మాకు అన్నీ తెలుసులే మమ్మీ, మాకు అంత తెలుసులే డాడీ అని వాళ్ళు అంటున్నా వారికి తెలియని స్థితిలో ఆ మాట అంటున్నారని మనం అర్థం చేసుకుంటాం. మీకు ఇంకా తెలియదులేరా అనే అభిప్రాయంలో ఉంటాం మనం. వారి పిల్లలు కనుక నేను చెప్పే విషయాలు వారికి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ కూర్చున్న మనమంతా పెద్దవాళ్ళం కనుక ఇప్పుడు మనం ఆలోచించున్న విషయం ఎదిగిన వారముగా ఆలోచిస్తే, ఈ రాత్రి నేను మందిరానికి వెళ్ళి నిజంగానే ఒక మంచి సందేశం విన్నాను, దీనివల్ల నాకు నిజంగా ప్రయోజనం ఏర్పడింది, వ్యర్థంగా నా సమయాన్ని నేను పోనిచ్చుకోలేదు అనే అభిప్రాయం మనం కలగాలి. ఈ లోకంలో లేదా ఈ సృష్టిలో దేవుడు పెట్టిన ఒక పద్ధతి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ పోతుంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ దాని కక్ష మాత్రం మార్చుకోదు. నేను ఇంతగా తిరుగుతున్నా సూర్యుని చుట్టే తిరగాలి అనే ఒక క్రమంతో నడుస్తుంది భూమి.
దేవుడు నాకు నియమించిన పద్ధతి ఇది. సూర్యుడు నా చుట్టూ తిరగకూడదు, నేనే సూర్యుని చుట్టూ తిరగాలి. ఇది భూమి నుండి మనం నేర్చుకునే విషయం. ఎందుకు ప్రభువా ఈ పద్ధతి పెట్టావు అని ఆలోచిస్తే, సూర్యునిలో నుండి వెలుగు వస్తుంది. సూర్యుడు లేకపోతే భూమికి చీకటి. సూర్యుడు ఎక్కడున్నాడు అని అంటే భూమి కంటే ఎత్తైన స్థలంలో ఉన్నాడు. సూర్యుని క్రింద భాగంలో భూమి ఉంది. ఏం నేర్పిస్తున్నావు ప్రభువా దీని గురించి అని ఆలోచిస్తే, మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయం, మలాకీ గ్రంథము 4వ అధ్యాయం. ఏం చెప్పాను? భూమి సూర్యుల గురించి చెప్పుకుంటూ వచ్చాను. సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది భూమికి. సూర్యుడే లేకపోతే భూమికి వెలుగు లేదు. ఆ ఒక్క విషయమే కాకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే తన కక్షలో అది తిరుగుతూ గీత దాటకుండా నేను సూర్యుని చుట్టే తిరగాలి అన్న ఒక క్రమంతో అది తిరుగుతుంది. వింటున్నామా? అంతా జాగ్రత్తగా మిస్ అవ్వకండి. మీరు మిస్ అవుతే మొత్తం ఆ సీరియల్ సీక్వెన్స్ అంతా మిస్ అయిపోతారు. అందుకే వాక్యం ఎప్పుడు కూడా ఎలా ఉండాలట? కంఠహారంగా ఉండాలట. కంఠహారము అది అల్లుకొని అలా ఉంటేనే దానికి అందం. దాన్ని ఏమంటారు సిస్టర్? లింక్. ఓ చైన్లో కొంచెం అట్లా తెగిపోయినా మొత్తం పడిపోతుంది. అందుకే నేను ఎందుకు అప్పుడప్పుడు ఇలా చెప్తుంటాను, వినండి జాగ్రత్తగా. ఎందుకంటానంటే, మీరందరూ నన్ను చూస్తుంటారు, నేను మిమ్మల్ని అందరినీ చూస్తుంటాను. మీలో కొందరి ధ్యాస అలా మిస్ అవుతున్నప్పుడు వెంటనే జాగ్రత్తగా వింటున్నారా అని హెచ్చరిస్తుంటారు. ఆల్ రైట్, చూద్దాం ఈ పోలిక ఎంత బాగుంటుందో. 4వ అధ్యాయం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అనే మరొక నీతి సూర్యుడి గురించి మాట్లాడుతున్నాడు. అంటే సూర్యులు 2, ఒకటి మనకు రోజు ఆకాశంలో కనపడే సూర్యుడు, మరొకరు మన జీవితాల్లో నీతిని నింపే ఒక సూర్యుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, మన రక్షకుడైన యేసు ప్రభు అని. యేసు ప్రభువును నీతి సూర్యుడు అని అంటున్నాం. ఈ నీతి సూర్యుడు మనకుండగా ఈ భూమి మీద నివసించుచున్న మనం, ఈ భూమి మీద ఎక్కడైనా తిరగండి, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇంకే ఏ దేశంలో తిరిగినా సరే, ఏ దేశంలో తిరిగినా భూమి చూడండి ఏం నేర్పిస్తుందో. చూసారా నేను నా చుట్టూ తిరుగుతున్నాను. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, నేను మాత్రం ఒక రూల్ మర్చిపోవట్లేదు. ఏంటంటే అది నేను సూర్యుడు చుట్టూ తిరగాలి. 2 రౌండ్లు, 2 రకాల 2 టైప్స్ ఆఫ్, ఒకటి రెవల్యూషన్, ఇంకోటి రొటేషన్ అంటారు మామూలుగా సైన్స్ భాషలో ఆలోచిస్తే. అది తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. ఏంటి ప్రభావ ఈ పద్ధతి, ఈ క్రమం ఏంటి అని ఆలోచిస్తే, నువ్వు భూమి మీద ఏ దేశంలో నా తిరుగు, నువ్వు ఎక్కడైనా తిరుగు. భూమి మీద నీకు ఈ సిటీ నచ్చలేదా, ఈ ఊరు నచ్చలేదా, మీ సొంతూరు నచ్చలేదా, మీ పల్లెటూరు నచ్చలేదా, మీ సిటీ నచ్చలేదా, మీరు ఏ ప్రాంతం నచ్చలేదా, ఎక్కడ నచ్చలేదా, ఏం నచ్చకపోయినా నువ్వు ఎక్కడైనా తిరుగు. నువ్వు తిరిగే చోట నీకు ఒక గమ్యం ఉండాలి, లక్ష్యం ఉండాలి. భూమి ఎంత తిరుగుతున్నా సూర్యుని మర్చిపోలేదు. చూడు, గీత దాడట్లేదు. నువ్వు కూడా భూమి మీద ఎక్కడ తిరుగుతున్నా నీకంటే ఒక నీతి సూర్యుడు ఉన్నాడు. ఆయన నువ్వు విడిచి తిరగాలని మాత్రం ఆలోచించకు. ఇది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడంలో సందేశం. నాయన, ఆ సూర్యుడు లేకపోతే భూమికి వెలుగు ఎలాగైతే లేదో, నీతి సూర్యుడు లేకపోతే భూమి మీద నివసిస్తున్న నీకు చీకటే, అంధకారమే. సూర్యుని వెలుగు వల్ల భూమి మీద వెలుతురు వస్తున్నట్లు, నీతి సూర్యుడనే యేసు ప్రభు లేకపోతే చీకటిలో నివసించుచున్న ప్రజలకు వెలుగే లేదు. నేను లోకమునకు ఏమై ఉన్నానని చెప్పాడు యేసుప్రభు, వెలుగై ఉన్నాను అని చెప్పాడు యేసుప్రభు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మరి ఈ సూర్యుడు లోకమునకు వెలుగు కాదా? ఇలా ఆలోచించుకుంటూ పోతే దేవుడు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ, మీరు అన్ని విషయాలు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ప్రకృతిలో నేను పెట్టినవన్నీ దశలుగా మారుతూ వాటి ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాని రూపం అన్నది పూర్తిగా మారిపోతుంది.
ఇందాక చదువుకున్న ఈ కోడి ఎగ్జాంపుల్లోనే టేక్ ఎనీ ఎగ్జాంపుల్. ఒక మంచి లెటెస్ట్ టేక్ లయన్ అంటే అందరికీ ఇష్టం కాదు, సింహం అంటే అందరికీ ఇష్టం. అది చిన్నగా ఉన్నప్పుడు అది కడుపులో ఏర్పడుచుండగా జీవం పోస్తున్న దేవుడు అది బయటకు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు దాన్ని కూడా సింహాలకు పులులకు మేత వేసేవాళ్ళు, ఇంట్లో ఈ పిల్లులను కుక్కలను ఎలా పెంచుతారో అలానే వాటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. మిల్క్ బాటిల్ మిల్క్ తీసుకెళ్ళి టైగర్ కప్స్కి, పులి పిల్లలకు, సింహాల పిల్లలకు కూడా వాటిని ఇస్తూ ఉంటారు. అదేం చేయలేవు చిన్నవి. అలా చిన్నగా అది పెరుగుతూ కొంచెం మంచి వయసు వచ్చి బలంగా తయారవుతుంది. బలంగా తయారైన తర్వాత పూర్తి దశకు చేరుకున్నాక కొంచెం కష్టపడాలి. ఇది పెద్దదా, లేకపోతే దీనికి జన్మనిచ్చిన తల్లి లేదా దీనికి జన్మనిచ్చిన తండ్రి, వీళ్ళిద్దరూ ఒకటేలాగున్నారే, ఇందులో ఎవరు పెద్ద ఎవరు చిన్న కనుక్కోవడం కష్టమైంది. అలానే ఈ గుడ్ల మీద పొదిగిన కోడి ఏదైతే ఉందో ఆ గుడ్డులో ఆ పిల్ల ఉండగా అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్నగా ఎదుగుచు చివరికి తల్లి కోడి ఏ స్థాయికి ఎదుగుతుందో అది అంతే స్థాయికి వచ్చేస్తుంది. ఇది దశల వారీగా చూస్తే ఫస్ట్ ఎగ్, ఆ ఎగ్ను అది పగలగొట్టుకుని బయటకు వస్తుంది. వినండి, ఏదో మాకు తెలీదా ఇవన్నీ పెద్ద చెప్తున్నారు అని అనుకోవచ్చు. అక్కడ నేను పెట్టాను, ఇవన్నీ మీరు గమనించండి అని దేవుడు చెప్పినప్పుడు దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించి దేవుని గురించిన విషయాలు అర్థం చేసుకోవాలి. అదొక చిన్న షెల్ లోపల ఉంటుంది, లోపల నుంచి పొడుస్తుంది. అది లోపల నుంచి పొడవగానే గుడ్డు పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత అది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఆ తర్వాత నేను ఎందులో నుండి వచ్చానబ్బా అని ఆలోచించుకుంటూ ఆ పగిలిపోయిన గుడ్డును అదే ముక్కుతో అలా పొడుస్తూ ఉంటుంది. అలా మెల్లమెల్లగా కింద పడుతూ లేస్తూ రెక్కలు వచ్చి ఆ చిన్న బిడ్డ పెరిగి పెద్దగై ఒక రూపంలోకి వచ్చేస్తుంది. అంటే నాకు అనిపించింది, ప్రభువా ఇది కోడి పిల్లలాగా బయటికి వచ్చింది అని అంటే మొదట అది గుడ్డులో ఉంది కదా, అది లోపల గుడ్డులో ఉండగా ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. తెలుసు కదా, కొంచెం కోళ్లను పెంచిన అనుభవం ఉన్నవాళ్ళు అది పొదుగుచూ ఉండగా ఆ గుడ్డు దగ్గరికి వెళ్ళి ఇట్లా దాన్ని అటు ఇటు చేసి డిస్టర్బ్ చేస్తే అందులో నుంచి పిల్ల రాదు. చివరికి ఆమ్లెట్ వేస్తామన్నా పనికిరాదు, అది చెడిపోతుంది. జాగ్రత్తగా వినాలి. ఆ షెల్ లోపల, ఆ గుడ్డు లోపల అది ఎదుగుచూ ఉండగా డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని ఇబ్బంది పెట్టకుండా బయటకు తీసుకొని వస్తే చక్కగా అది బయటకు వచ్చేస్తుంది. అందుకే చూడండి, మనుషుల్లో కూడా అప్పుడప్పుడు పసిబిడ్డలు ఆరోగ్యకరంగా జన్మించకపోతే పుట్టిన బిడ్డను వెంటనే ఇంటికి పంపరు, తల్లితో తీసుకెళ్ళి ఒక బాక్స్లో పెడతారు. దాన్ని ఏమంటారు? ఇన్క్యుబేటర్ అంటారు దాన్ని మెడికల్ లాంగ్వేజ్లో. కరెక్ట్ అయిన సిస్టర్, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంక్యుబేటర్లో పెడతారు. ప్రీమెచ్యూర్డ్ బేబీ కానీ అలాంటివి జరిగినప్పుడు ఇంక్యుబేటర్లో పెట్టి ఆ బిడ్డ క్షేమంగా ఉన్న తర్వాతనే బయటికి తీసుకొని వచ్చి తల్లికి అప్పచెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, దేవుని యొక్క కృప ఆ గుడ్డు లోపల ఉండగా బిడ్డను కాపాడుతున్నాడు. ఆ తర్వాత బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దశలుగా ఆ పసికందు ఎదిగి యవన ప్రాయంలోకి ప్రవేశిస్తారు. యవన ప్రాయంలోనికి ప్రవేశించిన తర్వాత కొంచెం పెద్దవారుగా మారి పెద్దవారైన తర్వాత మళ్ళీ వృద్ధాప్యంలోనికి ప్రవేశిస్తారు. అలా వృద్ధాప్యంలోనికి వచ్చి ఈ భూమిని మనం విడిచిపెడతాం. విడిచిపెట్టిన తర్వాత ఏమవుతాము?
అది మనకు తెలుసా తెలీదా? మనందరికి తెలుసు. మౌనంగా ఉంటే మన ప్రభువును అనుమానించిన వాళ్ళం అవుతాం. మనందరికి తెలుసు, వృద్ధాప్యం వచ్చి కన్ను మూసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నది. ఏం జరిగింది? ఒకనాడు యేసు ప్రభు మరియమ్మ తల్లి గర్భంలోనికి ప్రవేశించాడు. మనిషిగా భూమి మీదకి ఆయన ప్రవేశించాడు. యేసు ప్రభు యొక్క దశ మనం ఆలోచిస్తే, మనిషిగా జన్మించినప్పుడు మొదట గర్భవాసి, తర్వాత భూనివాసి, ఆ తర్వాత సమాధి, ఆ తర్వాత సమాధిలో నుండి బయటికి రావడం. ఎన్ని నివాసాలు మారుతున్నాయి చూడండి ఇక్కడ. మొదట గర్భవాసినైనప్పటి నుండి ఆ నవమాసాలు తల్లి గర్భంలో దేవుడు కాపాడుతూ వచ్చాడు. అలా కాపాడుతూ వచ్చినప్పుడు సమయమాసన్నం అవ్వగానే ఎవరు ఆపలేరు, పసికందు బయటికి రావాల్సిందే. గుడ్డులో నుంచి కోడైనా బయటికి రావాల్సిందే, కడుపులో ఉన్న బిడ్డైనా క్షేమంగా దేవుని ఏర్పాటును బట్టి బయటికి రావాల్సిందే. లేదు, ఈ గుడ్డులో నుంచి కోడిపిల్ల రాకూడదు అని ఎవరైనా బంధించినా అది అసంభవం. తగిన సమయానికి ఖచ్చితంగా రావాల్సిందే బయటికి. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, భూమిలోనికి వెళ్ళిన విత్తనం సారము కలిగినదైతే, సారము కలిగిన విత్తనమైతే ఎవరూ ఆపలేరు. దేవుని ఏర్పాటును బట్టి ఎంత గట్టి నేల అయినా సరే అది బయటికి రావాల్సిందే. చాలా సందర్భాల్లో ఈ హైదరాబాద్లో పాడుబడిన ఇల్లులు, మీరు పాతకాలపు ఇల్లులు మీరు గమనిస్తే, ఈ స్లాబుల్లో నుండి, రూఫుల్లో నుండి ఒక చిన్న మొలక బయటకు వచ్చి ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా ఇట్లాంటివి? దానికి నీళ్ళు ఎవరు పోసారు, అక్కడికి విత్తనం ఎలా వెళ్ళింది, అందులో నుంచి బయటికి ఎలా వచ్చింది? మేస్త్రీలు ఇసుక, సిమెంట్ అన్నీ కలిపి గట్టిగా గోడలను, స్లాబుల్ని అన్నిటినీ ఫిక్స్ చేసి పెట్టేస్తే, అంత బలమైన గోడల్లో నుండి చిన్న మొక్క ఆ బలమైన గోడల్లో నుండి ఎలా బయటకు వచ్చింది అని అంటే, ఆ మేస్త్రి ఆ బిల్డింగ్ని కట్టేటప్పుడు పొరపాటున అందులో ఒక గట్టి గింజ ఉండిపోయింది. ఆ గట్టి గింజ ఉన్నప్పుడు ఏ నాటి నుండో అది ప్రయత్నిస్తూ రానే వచ్చింది తగిన సమయం. ఇసుక, సిమెంట్, గచ్చు ఏది కూడా దాన్ని ఆపలేకుండా పోయింది. అది మొక్క బయటకు వచ్చేసింది. చూస్తున్నారా ఈ విషయాలన్నీ మీరు అని అడుగుతున్నాడు దేవుడు. ప్రకృతిలో జరుగుతున్న ఈ విషయాలన్నీ ఆలోచిస్తుంటే, మీ గురించి నేను ఆలోచించిన విషయాలు మీరు మనసు పెట్టి ఆలోచించండి అని అంటున్నాడు అక్కడ. ఏంటి ప్రభువా నా గురించి నీకున్న ఆలోచన? చక్కగా ఎదగటానికి ఇంక్యుబేటర్ అనేది ఎలా అవసరమో, తగిన వాతావరణం అనేది ఎలాగైతే అవసరమో, మార్పు చెందడానికి ఆ కోడి పిల్ల రూపం రావాలంటే కొద్ది రోజులు అది గుడ్డులో ఉండాలి. దానికి ఊపిరి ఎలా ఆడింది లోపల? ఇప్పుడు మనుషులు జంతువులు అయితే తల్లి ఊపిరి పీల్చుకుంటోంది కనుక ఆ గాలి బిడ్డకి వెళ్తుందిలే అనుకోవచ్చు. కానీ గుడ్డులో ఎప్పుడైనా పక్షి బయటకు వచ్చిన తర్వాత దాని ముక్కు గట్టిగా మూసేయండి, బ్రతుకుతుందా చచ్చిపోతుందా? చచ్చిపోతుంది. ముక్కు గట్టిగా మూసేస్తే చచ్చిపోతుంది అది. మరి అదే ముక్కుతోనే లోపల ఉంది కదా, అది ఎగ్గులో ఉన్నది, చిన్న ఎగ్గులో. మరి ఎలా బ్రతికింది అని అంటే, దాని లోపల దేవుడు రూపం దాల్చుకోవాలని, దానికంటే ఒక అద్భుతమైన రూపం రావాలని దేవుడు ఏర్పాటు చేసిన విధానం అది. నమ్ముతామా నమ్మమా చెప్పండి ఈ విషయానికి? డూ యూ బిలీవ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ లైఫ్ టు ద చిక్ ఇన్ ది ఎగ్? గుడ్డులో కోడి పిల్లకు దేవుడు రూపాన్ని ఇచ్చి, జీవం ఇచ్చి బ్రతికిస్తున్నాడని మనం నమ్ముచున్నామా నమ్మట్లేదా? మనుషులు, జంతువులు అయితే తల్లి ఊపిరి పీల్చుకుంటుంది కనుక ఆ ఊపిరి లోపల గర్భంలో ఉన్న శిశువుకి వెళ్తుందని అనుకోవచ్చు. మరి పక్షులు గుడ్లు పెడతాయి కదా, గుడ్డు లోపల బిడ్డ ఎలా వస్తుంది ఆలోచించండి. ఆ బిడ్డకు ఊపిరి ఎలా వస్తుంది, దానికి ఎలా గుండె చప్పుడు వస్తుంది, దాని లోపల అవయవాలు ఎలా నిర్మించబడుతున్నాయి, ఇవన్నీ నేను చేస్తున్న కార్యం కాదా? ఒక్క క్షణం నువ్వు ఎప్పుడైనా పొరపాటున పట్టుకొని వెళ్ళేటప్పుడు కొంచెం చేయి జారినా
అది వెంటనే పగిలిపోయే అంత సున్నితంగా ఉండేది గుడ్డు. అందులోపలికి ఇది రెక్కలు, ఈకలు, కాళ్ళు, ఎముకలు అన్నీ ఫామ్ అవుతూ అన్నీ తయారవుతూ చివరికి ఆ గుడ్డు లోపల ఒక ముక్కు కూడా దానికి ఉంటే దానికి ఊపిరి కూడా గుడ్డు లోపల దేవుడు అందిస్తున్నాడే. నాయన ఒక్కసారి ఆలోచించు, సమయం దగ్గర పడగానే, సమయం రాగానే అందులో నుంచి ఒక ప్రాణి బయటికి వస్తుంది. ఆలోచించే విషయం గురించి. వచ్చిన ప్రాణి ఏ రూపంలోకి మారుతుంది ప్రభువా? వచ్చిన జీవి ఏ రూపంలోకి వస్తుంది తండ్రి అంటే, అది కోడి లోపల ఉన్నప్పుడు దాన్ని ఏమీ పిలవట్లేదు, మనం గుడ్డే అంటున్నాం. అది బయటకు వచ్చిన తర్వాత కోడి పిల్ల అంటున్నాం. అది ఎదిగిన తర్వాత ఒక రూపానికి వచ్చిన తర్వాత కోడి, ఆ తర్వాత పుంజు అనే పదాలు పిలుస్తున్నాం. నాయన ఇలా ఆలోచించుకుంటూ పోతే మనుషులు కూడా చిన్నప్పుడు బాల్యంలో వారిని పసిబిడ్డలు అని అంటున్నాం కదా, ఆ పసిబిడ్డలు కాస్త ఎదిగిన తర్వాత బాలురు, చడ్డి పిల్లలు అన్న స్థాయిలో నుండి యవనులు అని మాట్లాడుతున్నాం. యవనుల దశ దాటుకున్న తర్వాత మనము పెద్దవాళ్ళు అని అంటున్నాం. ఆ పెద్దవాళ్ళ తర్వాత దశ మారుతుంది, వృద్ధాప్యం. అయితే తెలియనిది ఏంటంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలం అనేది పెట్టాడు దేవుడు. జంతువులో నుండి మరొక జంతువు రావాలంటే ఇన్ని నెలలు అది లోపల ఉండాలి. మనిషి జన్మించాలంటే ఇన్ని మాసాలు లోపల ఉండాలి కడుపులో. ఒక కోడి పిల్ల బయటికి రావాలంటే ఇన్ని రోజులు అందులో ఉండాలి. తగిన సమయం రాగానే బయటికి వెళ్ళిపోతుంది, బయటకు వచ్చేస్తున్నాం. తగిన సమయం అంత. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, యేసు ప్రభు మరియమ్మ గర్భాన ప్రవేశించి ఆ నెలలు నిండిన తర్వాత ఉంది బైబిల్లో, ఆమె ప్రసవ దినములు నిండగా అని వచ్చింది చూడండి లూకా సువార్తలో. లూకా సువార్తలో ఏం రాస్తుంది అక్కడ? లూకా సువార్తలో 2వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు యొక్క దశ గర్భవాసి నుండి భూనివాసిగా మారే సమయం దగ్గర పడింది అని లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో, వారు అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రసవ దినములు నిండెను. గర్భవాసిగా ఉన్న యేసు ప్రభు బెత్లెహేముకు రాగానే తల్లి అయిన మరియ గర్భంలో నుండి బయటికి వచ్చి భూనివాసిగా మారాడు. ఆయన భూనివాసిగా మారిన ఆయన భూమి లోపలికి వెళ్ళాడు. ఎప్పుడు? శిలువ మరణం చెందిన తర్వాత. దాన్ని ఏమని పిలిచింది బైబిల్? యోనా చేప కడుపులో ఉన్నట్లుగా నేను కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలోనికి వెళ్ళాలి. భూగర్భంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్పు చెందాలి నేను. అవునా ప్రభువా? మనిషికి ఎలాగైతే, జంతువులకు ఎలాగైతే ఈ ప్రకృతిలో ఒక గర్భం అనేది పెట్టావు, భూమికి కూడా ఒక గర్భం ఉందా? ఉంది నాయన. లోపలికి వెళ్తారా? వెళ్తారు. గర్భవాసిగా ఉన్నప్పుడు మార్పు ఎలా జరుగుతుందో, బలమున్నవారు భూగర్భంలోకి వెళ్ళగానే అక్కడ కూడా మార్పు చెందుతుంది అని, అందులో నుండి సమయం రాగానే యేసు ప్రభు ఏమయ్యాడంటే మనిషి రూపంలో నుండి మహిమ స్వరూపిగా మార్పు చెందేశాడు. మార్పు చెందాడు. మీరు ఎప్పుడైనా ఈ పక్షి పిల్లలు మీరు గమనిస్తే, తల్లి పోతూ ఉంటుంది, వెనకాల పిల్లలు అలా వెంబడిస్తూ ఉంటాయి, అరుపులు, కేకలు, కిచకిచలు అనుకుంటూ. నేను ఎప్పుడూ చూడలేదు పిల్లలు తల్లి కోడిని వదిలేసి వెళ్ళిపోవటం. బాతులు కూడా చూడండి, డక్స్ తల్లి వెంబడి తిరుగుతూ పోతుంటాయి. ఎందుకు? ఆ చిన్న చిన్న బిడ్డలకు తెలుసు నేను ఈ బాతు బిడ్డను అన్న విషయం. చిన్న చిన్న కోడికి తెలుసు, కోడి పిల్లలకు నేను ఆ కోడి బిడ్డను అని. అంటే కోడి పిల్లలు కోడి వెంబడి వెళ్ళాలా? ఏందబ్బా న్యూ ఇయర్ అనుకుంటే ఏదో కోడి, బాతులు, జంతువులు చెప్తున్నాను. మీరు అలా అనుకుంటారని కూడా నాకు తెలుసు. నేను ఒక పిచ్చోడని కూడా మీరు అనుకోవచ్చు, పర్లేదు. నేను చెప్పాలనుకుంటా అయితే చెప్పేస్తాను. కోడి పిల్లలకు తెలుసు కోడి వెంబడి వెళ్ళాలని, బాతు పిల్లలకు తెలుసు బాతు వెంబడి వెళ్ళాలని, జంతువుల పిల్లలకు తెలుసు జంతువు వెంట వెళ్ళాలని.
నెక్స్ట్ ఏం రావచ్చు ఇప్పుడు? దేవుని పిల్లలకు ఏం గుర్తుండాలి? అది చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం. కోడి పిల్లలు తెలుసు కోడి వెంబడి వెళ్ళాలని, బాతు పిల్లలు తెలుసు బాతు వెంబడి పోవాలని, ఎలుగుబంటికి బిడ్డలు పుడితే అబ్బా ఎలుగుబంటి గురించి అయితే ఇంకెంత చెప్తారు తెలుసా? దాని బిడ్డ జోలికి ఎవరన్నా వస్తే అట చీల్చి చెందాడుతుందట. ఒక బలమైన జీప్ వేగంగా వచ్చి గుద్దితే ఎంత బలం ఉంటుందో, ఎలుగుబంటి బిడ్డ దగ్గరికి ఎవరైనా వెళ్తే ఎలుగుబంటి దగ్గరికి వచ్చి కొడితే దానికి అంత బలం అంట. ఎవరు నా బిడ్డను ముట్టడానికి నీకెంత ధైర్యం అని వస్తుందట. అది పక్షుల్లో ఆ గుణం కనపడుతుంది. నా బిడ్డకు ప్రమాదం ఏమన్నా జరిగితే నేను దిగుతాను రంగంలోనిగా. పక్షులు జంతువులు ఆ క్యారెక్టర్ని చూపిస్తున్నాయి. ఎవడ్రా నా బిడ్డలు ముట్టేది, రండి చూసుకుందామని. అర్థమైంది ఇట్లా మాట్లాడితే? యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో భూమి మీదకి ఎలా వచ్చాడో చూడండి ఒకసారి. ఆయన వచ్చినప్పుడు మన నిమిత్తమై, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం కూడా ఇదే. ఆ పెద్దలలో ఒకడు ఏడవకండి, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. ఎవరట ఆయన? దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం అట. యూదా గోత్రపు సింహం. ఆయన సింహమై దిగాడట. ఎందుకు అది తెలియాలి మనకు. పేతురు గారు రాసిన పత్రికలలో ఈ యూదా గోత్రపు సింహం ఎందుకు వచ్చాడు భూమి మీదికి అని చూస్తే 5వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మెలకువగా ఉండండి. 12 అయింది, 2024 వెళ్ళిపోయింది. కొందరు బయట శబ్దాలు కూడా చేస్తున్నారు. ఇక మీకు కూడా పక్కనే ఇంకెంతసేపు చెప్తాడరా పక్కన హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి కదరా, వదలట్లేదు నాన్న అనుకోవచ్చు. ఓకే, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీరు కూడా నాకు సేమ్ టూ చెప్పండి, అయిపోతుంది. వాక్యం కంటిన్యూ చేద్దాం. వచ్చేద్దాం వాక్యంలోనికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడట. విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడట మన చుట్టూ. ఇందాక అప్పటి నుంచి ఎగ్జాంపుల్స్ చెప్పింది ఏంటి? తన పిల్లల్ని ఎత్తుకొని పోవడానికి గద్దలు దిగుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి, పాములు తిరుగుతున్నాయి, పిల్లులు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. రెక్కలు చాపి కాపాడుకుంటుంది. ఏమిటి వాటి ఆశ? వాటి ఆశే మింగేయాలి. ఈ కోడి దగ్గర నుండి బిడ్డను దొంగలించాలి, ఈ కోడి వద్ద నుండి బిడ్డను దొంగలించాలి అనే ప్రయత్నం చేస్తూ పోతుంది చుట్టూ ఉన్నటువంటి శత్రువులు. అప్పుడు దేవుడు అంటున్నాడు, కోడి ఎలాగైతే కాపాడుకుంటుందో నేను అలాగే కాపాడుకుంటున్నాను. గమనిస్తున్నావు ఈ విషయం? ఎలా కాపాడుకుంటున్నావు ప్రభు అనంటే, నీ మీదికి గర్జించు సింహం వలె ఆ అపవాది వస్తుండగా నేను యూదా గోత్రపు సింహంగా మారి ఆ సింహంతో పోరాడి మిమ్మల్ని నేను కాపాడుతున్నాను. అక్కడ ఎలా కాపాడుకుంటున్నాను? ఎందుకు కాపాడుకుంటున్నావు ప్రభు అనంటే, వీఆర్ స్టిల్ ఇన్ ఇంక్యుబేటర్. మనం ఇంకా ఇంక్యుబేటర్లోనే ఉన్నాం. మనం ఇంకా మనందరి దశ, ఇక్కడ కూర్చున్న మనందరి దశ గర్భవాసి అనే దశ దాటాం మనం. రెండవది, ప్రస్తుతానికి భూనివాసులుగా ఉన్నాం. మనం ఇంకొక వాసిగా వెళ్ళాలి. ఏ వాసి అది? ప్రభు రాకడ ఆలస్యమైతే భూగర్భవాసిగా మనం వెళ్ళాలి. అది ఇంకా పెండింగ్ ఉంది. అదొక ఇంక్యుబేటర్. ఎలాగైతే దశలు మారుకుంటూ ప్రాణులు మారుతూ వస్తున్నాయో, ప్రభునందున్నవారు మార్పు చెందటానికి మనం చేస్తున్న ప్రయాణం ఇది. ఒక పక్షి పెరిగిన తర్వాత ఇది తల్ల గుర్తుపట్టడం కొంచెం కష్టమవుతుంటుంది. ఎందుకంటే ఆ దశకి వెళ్ళిపోతుంది ఆ బర్డ్. జంతువులు కూడా అంతే. జంతువులు కూడా అదే పరిస్థితి. ఎలాగైతే గుర్తుపట్టలేమో, రూపంలోకి మారుతాయో, పూర్తి రూపంలోకి ఎలాగైతే వచ్చేస్తాయో, దేవుడు కూడా
తన రూపంలోనికి మనల్ని మార్చుకోవడానికి ప్రస్తుతానికి మనల్ని శరీరంలో పెట్టాడు. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ డే. సంవత్సరం పాతది వెళ్ళిపోయింది, సంవత్సరం కొత్తది వచ్చింది. రానిదేంటి? మనకింకా యేసు ప్రభువు ఏర్పాటు చేసిన శాశ్వతమైన ఆ నూతనత్వాన్ని మనం ఇంకా పొందుకోలేదు. సంవత్సరం వచ్చింది, నూతనమైనది పొందుకోవడానికి మనం ఇంకా ప్రయాణంలో ఉన్నాం. ఏమిటా నూతనమైనది పొందుకోవడం అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఈ దశలలో మనం ప్రయాణం చేస్తూ పోతున్నాం. మరి ఈ కాలంలో మనం ఏం చేయాలి? 3 విషయాలు చెప్తాను, చెప్పేసి ముగిస్తాను. 1, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. ఇరవై 26వ వచనం చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని టు నో గాడ్ వీ హ్యావ్ టైమ్ హియర్. దేవుణ్ణి తెలుసుకోవడానికి మనకు టైం ఇచ్చాడట. ఆయనను పూర్తిగా తెలుసుకోవడం మనం ఏమన్నా తక్కువ చేసామేమో, అందుకే ఇంకా ఆయుష్ను పెంచాడేమో. మనం ఈ భూమి మీద నివసిస్తున్నది మన దేవుడు ఎవరో మనం గుర్తుపట్టాలట. భూమి మీద ఉన్న లేదా ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి కంటే ఎక్కువ జ్ఞానం మనిషికే ఎందుకుంది అని అంటే, దేవుడిచ్చిన ఈ ఎక్కువ జ్ఞానంతో మన దేవుడు ఎవరో మనం గుర్తుపట్టాలి. ఎగ్జాంపుల్, మళ్ళీ అక్కడికే వస్తున్నా. ఆ చిన్న గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కోడే నా తల్లి అని దానికి ఎవరు చెప్పారు? నేనే మీ మమ్మీని అని ఏమైనా చెప్పిందా అది? పోనీ కుక్కకు పిల్లలు పుట్టినప్పుడు నేనే మీ మమ్మీని అని ఏమైనా డాగ్ వెళ్ళి చెప్తుందా? చెప్పండి, చెప్పదు. కానీ ఆ పిల్లలు గుర్తుపడతాయి, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అని అంటే ఇదిగో ఈ తల్లి నాకు మేలు చేసిందని గుర్తుపడతాయి. గుర్తుపట్టి ఆ స్పర్శ, దానికి మెమొరీ ఏమి ఇచ్చాడో మనకు తెలియదు, దాని వెంట పోతూనే ఉంటాయి. పొరపాటున ఎప్పుడైనా ఒక కోడి పిల్ల కానీ ఆ తల్లి నుంచి దూరం అయిపోయింది అనుకోండి, ఎటు పోవాలో కూడా తెలియని పరిస్థితి. మళ్ళీ ఆ కోడి 10 ఉన్నాయి, ఇంకోటి 11 మిస్ అయిందని దాన్ని వెతుక్కుంటూ వచ్చి ఆ శబ్దం చేయగానే తప్పిపోయిన ఆ కోడి పిల్ల మళ్ళీ దగ్గరికి వెళ్తూ పోతుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? నేనే చూసాను ఇట్లాంటివన్నీ. ఎందుకంటే 12 అయినా వదిలిపెట్టలేదు, ఎప్పుడు పంపిస్తాడో పొద్దున రావాలి కదా అన్నట్లున్నాయి మేము మొక్కలు చూస్తుంటే. ఎవరు అలా భావించకండి. నేనేం చెప్తున్నానంటే, ఎలాగైతే ఈ బిడ్డ తల్లి నుంచి దూరం అయిపోతే దాని తిరుగులాట మామూలుగా ఉండదు, అలా పరిగెత్తుంటుంది, ఇలా పరిగెత్తుంటుంది, ఏం చేస్తుంటుందో తెలియదు. కానీ ఆ తల్లి గుర్తుపట్టి నా దగ్గర ఉన్న బిడ్డ ఎవరో తప్పిపోయారు, నేను మళ్ళీ దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలని. పాపం వీటిని వదిలిపెడితే వీటికి కష్టం, దీన్ని వదులుకుంటే దీనికి కష్టం అని మొత్తానికైతే దాని ప్రయత్నం చేసి మొత్తానికి అందరిని ఒక చోటుకి తీసుకొస్తాం. ఇది మనం అర్థం చేసుకుంటే దేవుడు కూడా పరలోకం నుండి యేసు ప్రభు మనం నిజమైన దేవుడు ఎవరో తెలియక మనకి ఇష్టమైన వాటిని వెంబడిస్తూ భూమి మీద అటు ఇటు చెదిరిపోతే ఆయన దిగొచ్చి ఒకటే చెప్పాడు, మీరు మార్గం తప్పిపోయారు, నేనే మార్గం అని తెలుసుకోండి, రెండే మార్గంలోకి అని చెబితే అప్పుడు మన పితరులు నివసించిన ఈ దేశంలో చెట్టుకు, రాయికి, పుట్టకు ఏది పడితే అది తిరిగి వెళ్ళిపోయిన మనం గుర్తుపట్టాం, మేము వెంబడించాల్సింది ఇది కాదు, నిజమైన ఈయనను వెంబడించాలని. ఆయన స్వరము మనకు వినపడగా మనం ఆయనను వెంబడించడం ప్రారంభించాం. తెలుసుకున్నాం ఆయనను తెలుసుకున్న తర్వాత మనల్ని ఏం చేయమంటున్నాడంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 37వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను, 22:37 చదువుతున్నాను, మా గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 22 వర్స్ నెంబర్ 37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలని అన్నది.
గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతుంటాయి తల్లిని చూస్తూ బిడ్డలు. పక్షికి తన తల్లి మీద ఉన్న నమ్మకం కూడా మనిషికి దేవుని మీద నమ్మకం లేదా? ప్రశ్న ఆలోచిస్తున్నారా? నేను అప్పటి నుంచి కోడి పిల్లలు అంటున్నానేమో కానీ దేవుడు నాయన వాటిని చూసి తెలుసుకో. నీ చేతులలో నలిగిపోయే పక్షి అది నేర్పిస్తోంది నీకు చిన్న బోధ. ఆ చిన్ని బిడ్డకు విశ్వాసం ఉంది. ఆ చిన్ని బిడ్డకు తన తల్లి ఎవరో గుర్తుపట్టి తన వెంబడి ఎక్కడికి పోతున్నా సరే మా అమ్మ వెంబడి నేను వెళ్ళిపోవాల్సిందే అన్నట్లు వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోతున్న చిన్ని బిడ్డ నీతో మాట్లాడట్లేదా? వాటికున్న విశ్వాసం మీకు లేదా? నేనంటే మీకు అంత అపనమ్మకమా, అవిశ్వాసమా? నేను అంత చేతగానే వాళ్ళ కనబడుతున్నానా? నేను మీకు ఏం అన్యాయం చేశానని మీరు నా నుంచి దూరం అయిపోతున్నారు. పాత సంవత్సరంలో తిరిగిన తిరుగుళ్ళు చాలు, పాత సంవత్సరంలో జీవించిన విధానం చాలు, సంవత్సరానికి కూడా కొత్తదనం వచ్చింది, నీకు రాకపోతే ఎలా అని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఆయన స్వరమెత్తి మనతో మాట్లాడుతున్న మాట చూద్దాం. ఆయన మాట నిజంగానే అలా అడిగాడు మనల్ని. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఇదే మాట పలుకుతాడు. నేను మీకు ఏం అన్యాయం చేశానని మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి, నాలో ఏం అన్యాయం చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులుగా ఉన్నట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయేది. దగ్గర కూడా చాలా దూరం వెళ్ళిపోయారట. అలా దూరం అయిపోయిన మనలను ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు? మునుపు దూరస్తులైన మిమ్మును సిలువ రక్తము చేత తిరిగి మనల్ని ఏం చేశాడట? తన సమీపస్తులుగా మార్చేశాడు. ఎంత ఆయన నోరు తెరిచి అదే మాటే, చేతులు చాచి లోబడనులని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచుచున్నాను. మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోకండి. మీరు కోడి తన పిల్లలు లోపల తీసుకొని వచ్చేటప్పుడు రెక్కలు చాపి అదొక శబ్దం చేస్తుంది, ఒకలాంటి శబ్దం. ఆ శబ్దానికి కోడి పిల్లలన్నీ మేము బయట తిరగకూడదు, వెంటనే రెక్కల లోపలికి వచ్చేయాలని చెప్పేసి ఆ శబ్దానికి వచ్చేస్తాయి. మీరు గమనించారా ఎప్పుడన్నా? మన ఇండ్ల మీద కూడా అప్పుడప్పుడు పావురాలు గూళ్ళు పెట్టింటాయి. ఆ పావురాలు గూళ్ళు పెట్టినప్పుడు ఒకలాంటి శబ్దం చేస్తుంటాయి. ఆ శబ్దానికి ఆ పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి. పక్షి ఒక శబ్దం చేస్తే బిడ్డ పక్షి గుర్తుపడుతుంది, ఇది నా తల్లి స్వరం అని, నా తండ్రి స్వరం అని. సృష్టిని చేసిన దేవుడు ఇశ్రాయేలీయులతో తన ప్రవక్తను పంపించి, నా యందు మీరు ఏ దుర్నీతి చూసి వ్యర్థమైన దాన్ని అనుసరించి వెళ్ళిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని క్రియలట ఈ ప్రకృతిలో జరిగేవి చూస్తుంటే అర్థమవుతాయట. పాత సంవత్సరం వెళ్ళిపోతున్నప్పుడు కనీసం మన పాత ఆలోచనలు ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు ఒకవేళ ఉంటే మానేయండి, మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, ఈ చిన్ని పక్షి బిడ్డకు తెలుసు, జంతువు బిడ్డకు తెలుసు, చివరికి చేప, యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్, ఇలాంటి జంతువులకు సంబంధించిన ఛానల్స్ చూస్తే చేపలు కూడా తన పెద్ద చేప వెంబడిపోతుంటాయి. మీరు గమనించారు ఎప్పుడన్నా టీవీస్లో, ఛానల్స్లో? అప్పుడే పుట్టిన చేపలు పెద్ద చేపలు వెంబడిస్తుంటాయి. చేప పిల్లలేమో చేపలు వెంబడిస్తాయి, పక్షులేమో పక్షులు వెంబడిస్తాయి, జంతువులు వెంబడిస్తాయి. కానీ దేవుని పిల్లలు మాత్రం దేవుని వెంబడించట్లేదే. ఇప్పుడు ఇక్కడికి పసిపిల్లలతో వచ్చారు కొందరు తల్లిదండ్రులు. మీరు వెళ్ళిపోయేటప్పుడు మీ బిడ్డ రాకపోతే ఏం చేస్తారు చెప్పండి? రాకపోవడం సంగతి పక్కన పెట్టండి. అంత వయసులో ఇందాక 2 ఆడపిల్లలు తిరుగుతున్నారు, చిన్నపిల్లలు. ఈ తల్లులు ఇక్కడ కనబడుతున్నారు కనుక వాళ్ళకి ధైర్యం అదే. మా అమ్మ ఏడే ఉంది, నేను కింగ్ అన్నట్లు కూర్చోంటారు ఇక్కడ. ఒక్కసారి 5 నిమిషాలు వాళ్ళ మమ్మీ కనపడకుండా ఎక్కడన్నా పోనివ్వండి, యుద్ధమే ఇక్కడ. మామూలుగా ఉండదు. మా అమ్మ ఎక్కడ, మా నాన్న ఎక్కడ. ఏం చెప్తున్నానంటే, చిన్నప్పుడున్న మనసు పెరిగి పెద్దగైన తర్వాత పరిపక్వత చెందాలి. నాకు తండ్రి నా దేవుడు నాకుండగా నేను ఎందుకు అలా చెదిరిపోయాను అనే మాట వినకూడదని. ప్రకృతిలో అన్ని చివరికి భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది, నేనెందుకు నీతి సూర్యుని చుట్టూ తిరగట్లేదు? ఇన్ని నాళ్ళు నేను చీకట్లో జీవించాను, ఎంతకాలం? నాకు ఒక నూతనత్వం రాదా? నూతన స్వభావం, నూతన హృదయం ఎప్పుడు వస్తుంది? అందుకే తెలుసుకో దేవుణ్ణి, ప్రేమించు దేవుణ్ణి, ఆయన పాద సన్నిధిలో సేవ చేయి. ఈ మూడే మనకు పనులు. ఏమిటా 3 పనులు?
అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో దేవుని తెలుసుకో. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో దేవుని ప్రేమించి, ఆ తర్వాత ప్రేమించిన నీవు ఆయన సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో ఎల్లప్పుడూ పనిచేస్తూ దాసునిగా, దాసురాలుగా ఉండిపోవడమే మన పని. ఎఫెసీ పత్రిక 2:10. ఎఫెసీ పత్రిక 2:10 ముగించేస్తున్నాను. కేక్ వచ్చిందంటే ఇంక అయిపోయింది, కేక్ కట్ చేసి వెళ్ళిపోవాలనేది అర్థం. రైట్. మరియు వాటి యందు మనం నడుచుకునవలనని 2:10 చూస్తున్నారా? మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము సక్రియలు చేయుటకై భూమి మీద ఉన్నామట, వాక్యానికి సంబంధించిన పనులు చేయుట. అందుకే ఇదిగో ఈ లోకంలో మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నన్ను దేవుడు ఇంక్యుబేటర్లో పెట్టాడు, ప్రస్తుతానికి గుడ్డులో పెట్టాడు. పిల్ల బయటికి రావాలి, మార్పు చెందటానికి. అలానే ఈ శరీరం అనే దాంట్లో నేను బంధింపబడి ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ శరీరం అనే దాంట్లో బంధింపబడిన నేను, మన్నైనది మట్టిలోకి వెళ్తుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు నాకు క్రొత్తదనం వస్తుంది. దాని కొరకు ఈ యాత్రలో ఉన్నా, ఈ ప్రయాణంలో ఉన్నాను. దీన్ని చాలా సంతోషంగా తీసుకెళ్ళాలి. చూసారా, అది లోపల ఉండగా దాని రెక్కలు కొట్టుకో, దాని అరుపులు వినపడవు, దాని స్వరం మనకు వినపడదు. అది ఎప్పుడైతే బయటకు వస్తుందో దాని ఆనందమే ఆనందం, స్వేచ్ఛ, స్వాతంత్రం. మనం కూడా అంతే. ఏ రోజైనా పక్షులు ఎగిరినట్లు వేగాల్లో ఎగిరామా? ఇట్లా ఏరోప్లేన్లు ఎగిరితే మళ్ళీ కిందికి వస్తామో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడున్న ఏరోప్లేన్ల పరిస్థితి. అదే శరీరాన్ని దేవుడు లోపల ఈ ఆత్మ పెట్టి, ఇదిగో నాయన నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఇందాక చెప్పా, గుడ్డును డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందట? నో, బిడ్డ రాదు బయటికి. ఆమ్లెట్కి పనికిరాదు, బిడ్డకు పనికిరాదు, పడేయాల్సిందే, కుళ్ళిపోయింది. అలానే ఈ దేహంలో మనం ఉండగా, ఈ దేహం దేవుని ఆలయం, అందులో నివసిస్తున్న దేవుని ఆత్మకు మన ఆత్మ పూజార్పణలు చేస్తూ సంతోషంగా సాగిపోవాలి. ఇలా సాగే జీవితంలో దీనిని ఏమన్నా మనం పాడు చేసామనుకోండి, లోపల ఉన్న ఆత్మ ఏమైపోతుంది? ఇప్పుడు దెబ్బ తినిపోతుంది, పనికి రాకుండా పోతుంది. ఏం నేర్చుకున్నారు ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు? ఏ కోడిగుడ్డు తెలుసుకున్నామండి అని మాట్లాడుకుంటూ వెళ్ళటం. ఆల్ రైట్, దర్ ఇస్ అ గుడ్ మెసేజ్ ఇన్ గుడ్. ఆల్ రైట్, ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు ఈ అర్ధరాత్రి మాతో మాట్లాడారు నా ప్రభు. గడిచిన కాలం మేము ఎటువైపు తిరిగామో మాకు తెలియదు. అయితే తప్పిపోయిన బిడ్డను వెతుక్కుంటూ కోడి తిరిగి వచ్చినట్లుగా యేసు ప్రభు తప్పిపోయిన మా కొరకు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ స్వరము వినబడగానే ఆ పక్షి నేర్పిస్తుంది, నా తల్లి రెక్కల నీడ కిందకి నేను వెళ్ళిపోవాలని. కానీ మనిషి మాత్రం మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అనే మాటలు రాయబడిన దాని గురించి ఆలోచించడానికి మాకు జ్ఞానం సరిపోవట్లేదు నా ప్రభు. అయినప్పటికీ మా యొక్క స్థితిని మీరు గమనించి కాపాడుచు గత సంవత్సరంలో నుండి నూతన సంవత్సరంలోనికి 2025వ సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రములు తండ్రి. ఇంతకాలం మేము తిరిగిన మీకు దూరం అయిపోయిన స్థితిలో నుండి ఇకనైనా ఈ నూతన సంవత్సరం నుండి మిమ్మల్ని వెంబడించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకుని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.